హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి ఆంధ్ర స్టైల్ గోంగూర ఎండు రొయ్యల కర్రీ. రెసిపీలోకి వెళ్లే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారండి, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో మనం ఆల్రెడీ తుంచిపెట్టుకున్న 2 కట్టల గోంగూర ఆకుల్ని వేసుకోవాలి. గోంగూర కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అందులోనే 4 పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలి. మీరు కనుక కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో 2 పచ్చిమిరకాయలు అదనంగా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గనిచ్చుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే మన గోంగూర అనేది ఇలా కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చింది. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ మగ్గనిచ్చుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే గోంగూర అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. గోంగూర మగ్గడానికి మనకు కనీసం 10 నుంచి 15 నిమిషాల వరకు పడుతుంది. ఇప్పుడు గోంగూరని ఒక జాలిగండలోకి తీసుకొని వడకట్టుకోవాలి. మనకి గోంగూరలో వాటర్ అంతా పోయేంత వరకు గరిటెతో కలుపుతూ వడకట్టుకోండి. ఇప్పుడు ఈ గోంగూర మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా రోట్లో వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 గుప్పెళ్ల వరకు శుభ్రం చేసి పెట్టుకున్న ఎండ్రాయిల్ని 2 మినిట్స్ వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. 2 మినిట్స్ తర్వాత చూస్తే ఎండ్రాయిల్ అనేవి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వస్తాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఎండ్రాయిల్లో వేపుకున్న అదే ఆయిల్లో 5 వెల్లుల్లి రెబ్బల వరకు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేపుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల వరకు కరివేపాకు, 4 చిదిమి పెట్టుకున్న ఎండుమిరగాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎండుమిరగాయలు మాత్రం అస్సలు మడిపోకూడదు. ఇప్పుడు ఇందులో 2 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలతో పాటు 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. గోంగూర తాలింపులో బాగా కలిసిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండ్రాయిల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న వేరుశనగల్ని పౌడర్ కింద చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ 3 కూడా బాగా కలిసేంత వరకు వేపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోండి. నేను చేసిన కర్రీలోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ సరిపోతుంది. మీకు ఈ సాల్ట్ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని దగ్గర పడేంత వరకు కలుపుకోండి. మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనిస్తే అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే ఆంధ్ర స్టైల్ ఎండు రొయ్యల గోంగూర రెడీ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.